ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఓటలు అనే ఈ యొక్క కార్యక్రమంలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు. ఈ సాయంకాలం దేవుని యొక్క మాట చేత మనము దీవించబడాలి, ఆదరించబడాలి. దేవుని యొక్క సమాధానం, సంతోషం మనకు కలిగి జీవించాలి. మనకి సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో మనం చేరి కుటుంబంగా, సంఘముగా, ఏకాంతముగా దేవునితో గడిపి దేవుని శక్తిని మనం అనుభవిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని మాటలు వింటూ ఆదరణ కలిగిన వారమై, దీవెన పొందిన వారమై, ఆశీర్వదించబడిన వారమై మనం ముందుకు సాగిపోతాం ఈ ఆత్మీయ ప్రయాణంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ లేఖనాల్లో అనేకులు దేవునితో సహవాసం చేసి వారు దేవుని చేత దీవెన పొందినట్టుగా, ఆదరణ పొందినట్టుగా, విడుదల పొందినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అబ్రహాం గారు దేవుని యొక్క స్వరాన్ని వినినవాడై దేవుని యొక్క మార్గంలో నడుస్తూ అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. రూతమ్మ దేవుని కోసం సమర్పించుకొని మరి మోయాబు దేశం నుంచి ఖాళీ చేతులతో వచ్చి అద్భుతంగా తన సత్ప్రవర్తన బట్టి బోయాజు యొక్క ఆస్తికి వారసురాలైపోయింది. బోయాజుకి భార్యగా ఆవిడ మారిపోయింది. దేవుని స్తోత్రం. అంతేకాదు ప్రియులరా, దేవునిని ఎరిగిన, దేవుని మనస్సుని ఎరిగిన, దేవుని శక్తిని ఎరిగిన రాహాబ్ అయితే తాను తన ఇంటి వారి కోసం మరి ఏగుల వారి దగ్గర ఒక ఆనవాళ్ళు తీసుకొని తన్ను తన ఇంటి వారిని కాపాడుకుంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అయితే అన్నీ పోయినప్పటికీ యేసయ్య దగ్గరకు వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకొని ఆమె స్వస్థత పొంది సమాధానాన్ని పొంది వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏ ఏ విషయాల్లో దేవుని దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో ఈ సాయంకాల సమయంలో అద్భుతంగా దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు దేవుని ఆశ్రయించండి, అన్నాలుగా ప్రార్థన చేయండి. అబ్రహాం గారిలాగా దేవుని స్వరాన్ని విని దేవుని వెంబడించండి. రాహాబ్ అనే వేశ్యలాగా దేవునికి భయపడి విధేయత చూపి ఆనవాళ్ళు తీసుకోండి.